ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు మొలతాడు కట్టడం మానేశారు కానీ అబ్బాయిలకి మొలతాడు కట్టకపోతే నువ్వు మగాడివే కాదు అన్న కొన్ని పాతకాలం మాట అనేవాళ్ళు. అంటే అది కట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి రక్షణ వస్తుందమ్మా అసలు? మీరేమనుకుంటున్నారు? మగవాళ్ళకే మొలతాడు అనుకుంటున్నారా? అంటే ఆడవాళ్ళు కూడా కట్టుకునే సాంప్రదాయం ఉంది. అవునా? ఇప్పటికీ చాలా మంది మహిళలు మొలతాడు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అదేంటిదమ్మా? బాయ్ అన్నట్టుగానే కన్సిడర్ చేసి చెప్తారు. పుట్టినప్పుడు ఇద్దరికీ కడతారు, ఒకళ్ళకే కాదు. చిన్న ఆడపిల్లలకు కూడా మొలతాడు మేనమామతో కట్టిస్తారు. ఓకే. మొలతాడు పెద్ద అయ్యాక స్తోమత కొద్దీ ఇప్పటికీ వెండి మొలతాడులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాగా ఉన్న వాళ్ళై ఇక సరే అది నడుస్తూ ఉంటుంది, అదే తెగిపోయేది కాదు ఇది కాదు, కాకపోతే సన్నగా అవుతుంది, అరుగుతుంది మన ఒంటి వాతావరణం బట్టి. మొలతాడు అనేది మగవాడు కాదు అనేది ఏమి ఎక్కడా లేదు. కాకపోతే భారతీయ దేశ సాంప్రదాయం ఏంటిది అంటే మొలకి తాడు కట్టడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, సంతాన ఉత్పత్తికి పురుషుడు ప్రధాన కారణం కదా, బీజం కదా పురుషుడు అంటే, అది సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే ఫెర్టిలిటీ సెంటర్లకు మనం వెళ్తే మహిళలకే కాదు పురుషులకు కూడా ఇబ్బంది ఉంటుంది సంతానం కలగడం. అలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనేది ప్రధానంగా. ఇప్పటికీ కూడా కొన్ని వర్ణాల 2 వర్ణాల వాళ్ళు తప్పనిసరిగా మొలతాడు జీవితాంతం కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనము వాళ్ళు చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చూసినప్పుడు ఒకళ్ళది నేను ఆశ్చర్యపోయే, దానిలో మొలతాడు ఉందని కూడా రంగుతో సహా రాశారు. అన్ని వర్ణాల వాళ్ళు కట్టాలని లేదు. కొంతమంది పిల్లలు పెద్దగా స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసేసేవాళ్ళు ఉన్నారు. కట్టుకునే వర్ణాల్లో కూడా ఇప్పుడు ఎవరు కట్టుకోవట్లేదు. దానివల్ల ఏంటిదంటే నడుము అనేది ఆడవాళ్ళు మనం ఇక్కడ ఇలా కట్టుకుంటాం, చీర కడితే లంగా ఓడి వేస్తే. ఇప్పుడంటే డ్రెస్లు వచ్చాయి, డ్రెస్లైనా ఇక్కడ కట్టాల్సిందే, కింద ప్యాంట్ అనేది. అక్కడ కట్టడం వల్ల మహిళకైతే గర్భస్థానం అనేది అక్కడ ఉంటుంది కాబట్టి నాభిస్థానం మీద, నాభిస్థానం కంటే కొంచెం కింద కట్టాలి. మహిళ అయినా కూడా నాభిస్థానం నుంచి కొంచెం కిందికి కట్టాలి. మనకి ప్రాణవాయువు అక్కడే ఉంటుంది కదా, కాబట్టి పురుషులకు కూడా ఎవరికైనా నాభి దగ్గరే ప్రాణవాయువు. దాని నుంచి ఇలా కట్టడం వల్ల ప్రాణవాయువు సక్రమంగా అందుతుంది. అలాగే సంతాన ఉత్పత్తికి కూడా చాలా చాలా మెరుగైన లక్షణాలు కనిపిస్తాయి. అందుకు పుడుతూనే 11వ రోజో 21వ రోజో మేనమామ చేత మొలతాడుని కట్టిస్తారు. కట్టడం వెండి దాంతో కట్టరు, నల్లటి దారంతో కడతారు. ఎందుకంటే దిష్టికి కూడా పనికి వస్తుంది అది. ఇంకొకటి, ఇంకా మనం ఇప్పుడు సమాజంలో జరిగే వాటిని దృష్టిలోకి తీసుకుంటే మొలతాడు ఉండటం వల్ల మన నడుము పెరిగిందా తగ్గిందా అనేది తెలుస్తుంది. అవునా? పెరిగిందంటే టైట్ అవుద్ది, మామూలుగా ఉన్నామా అది యథాస్థానంలో ఉంటుంది, సన్నగా అయ్యామా లూజ్ అవుతుంది. దీనికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఏదైనా కూడా మనం ధరించే ప్రతి వాటి వెనక కూడా మనకి సాంప్రదాయం అనేది తప్పకుండా ఉంది. ఏం పురుషులు పైనుంచి ఒకటే క్లాత్ కుట్టించుకొని వేసుకోలేరా? మహిళలు వేసుకోలేరా? కాదు. దీని వెనక ప్రతిదీ ఆరోగ్య సూత్రమే. మహిళలు ఈ జాకెట్ వేసుకోవడానికి ఆరోగ్య సూత్రం, ఈ చీర లంగా ఓణి కట్టడం వెనక ఆరోగ్య సూత్రం. ప్రతిదీ కూడా అంటే అవయవాల్ని దాచుకోవటం ఒకటైతే ఆరోగ్యపరంగా ఇంకొకటి. భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఇతర దేశాలు చాలా ఎక్కువైపోయాయి. మనం గమనిస్తే నగర సంకీర్తనలు చేయటానికి భారతదేశంలో సిగ్గుపడతారు భజన చేస్తూ, కానీ విదేశాల్లో నగర సంకీర్తనలు కొన్ని వేల మందితో వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తూ చాలా అద్భుతంగా ఉంటారు. ఒకే రిధంలో ఒకే వాయిస్తో వాళ్ళు ఎంత బాగా చేస్తారు. మన కట్టు బొట్టు సాంప్రదాయంతో వాళ్ళు కనీసం పండగ రోజున మన వాళ్ళు నైటీలు దిగేస్తారు. వాళ్ళు అలా కాదు, చీర కట్టే వాళ్ళే ఉంటారు. అసలు కంటే ఇప్పుడు డైలీ కడుతున్నారు. బృందావన్కి షిఫ్ట్ అయిపోయి చాలా మంది డైలీ అదే వేషధారణ, మంచిగా బొట్లు పెట్టుకొని ఎంత అందంగా ఉంటారో వాళ్ళు. మనకంటే బాగా అనిపిస్తుంది. బాగా వాళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏంటిది అంటే ఒకదాన్ని మనం నమ్మి ఆచరిస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా దాన్ని ఆచరించాలి అనే ఒక దాంతో ఉంటారు. మనకేంటిది అంతే, ఇంటి కూర రుచించదు అని పొరిగింటి పుల్లకూర రుచి అని వాళ్ళు ధరిస్తే వాళ్ళు చేస్తే మనం మళ్ళీ తర్వాత అనుసరిస్తాం. కరోనా టైంలో అంతేగా, మనకి కౌగులించుకోవటాలు హగ్గులు ఇవ్వడాలు మన సాంప్రదాయం కాదు. వాళ్ళని చూసో వీళ్ళని చూసో వచ్చే కరోనా టైంలో ఏంటిది వాళ్ళు నేర్పించారు, ఎవరే షేక్ హ్యాండ్లు ఇద్దు హగ్ చేసుకోవద్దని. వాళ్ళు చెప్తే విన్నాం. మన సాంప్రదాయం అది కాదు చెప్పింది.
అంటే మనల్ని మనం వాళ్ళే మన దాని దగ్గరకు వచ్చారు నమస్కారం పెట్టండి అని చెప్పేసి. ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాంగ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు దిగుతూనే మన వాళ్ళు ఉంటే వీళ్ళని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తారు, వాళ్ళు నమస్కారం పెడతారు. అంటే మన భారతదేశ సాంప్రదాయాన్ని మన భూమి మీద అడుగు పెట్టగానే వాళ్ళు ఆచరిస్తారు. వాళ్ళ భూమిలో ఉన్నా కూడా ఆచరిస్తూ ఉన్నారంటే మనలో, మన ఆచరణలో, మన వాళ్ళలో లోపం ఉంది, మన ఆలోచనలో లోపం ఉంది. చాలామంది కొంతమంది చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వెళితే ఒక ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది అంటే ఒక పల్లెటూరు, ఒక నాలెడ్జ్ లేని వాళ్ళు అని అనుకుంటారు. నేను ఒకళ్ళిద్దరిని చూసా, వాళ్ళని చూస్తే చదువుకున్న వాళ్ళలాగా లేరు. వాళ్ళని అడిగితే వాళ్ళకి 3-4 డిగ్రీలు ఉన్నాయి, డిగ్రీ పట్టాలు అందుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మన సాంప్రదాయాన్ని ఆచరిస్తూ వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ వాళ్ళు సంపాదించే సంపాదన కానీ ఇంకెవరికీ లేవు. కానీ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు వాళ్ళు. అలానే ఉండాలి. అణిగి మణిగి ఉంటే తప్పేం లేదు. కరెక్ట్. అణిగి మణిగి ఉండడంలో తప్పు లేదు. ఎందుకు అణిగి మణిగి ఉండాలి అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే మనుషులు అనేది చూస్తారు, వదిలేస్తారు. భగవంతుడు అనేవాడు ఒకటి చూస్తూ ఉంటాడు కదా, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం అన్నీ చూస్తూ ఉంటాడు కదా. మన కనీసము భగవంతుడు ఎవరినో మనం కనిపెట్టలేకపోయాం. భగవంతుడు ఆయన కార్యం ఏంటిదో మనం కనిపెట్టలేకపోతూ ఉన్నాం. ఆయన ఎందుకు ఈ ప్రకృతి, ఈ అడవుల్ని ఎవరు నిర్మించారు, ఈ చెట్లను ఎవరు నాటారు, వర్షాలు మనం కురిపించగలమా, మనకు చేతనవుతుందా? భగవత్ శక్తి ఉంటేనే జరుగుతున్నప్పుడు మరి మనం మన ఋషులు ఊరికే అందించలే కదా. మన వస్త్రధారణ కానీ, మనము తిలకం ధరించటం వెనుక కానీ, మనం జడ వేసుకోవడం వెనక అర్థం కానీ, ఏదైనా కానీ, ఇప్పుడు ఎంత విదేశస్తుడికి మన వస్త్రధారణ చేసినా మన దేశీయ మహిళకు చేసినంత అందం రాదు. అవునా కదా? మరి ఎందుకు దీనిలో కూడా కంపారిజన్ ఇట్లా కూడా చేసుకోవచ్చు కదా. అరే మనకున్న అందం వాళ్ళకి రావట్లేదు, ఇది మనకే కదా అందించింది, మన ఋషులే కదా మనకు అందించింది అన్నప్పుడు మొలతాడు కట్టుకుంటాడు. ప్రతి సంవత్సరం కొంతమందికి నోములు ఉంటాయి, నోము దారం ప్రతి సంవత్సరం అంటే ఈ రోజు నోము నుంచి మళ్ళా మరుసటి సంవత్సరం నోము వరకు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ధరించేవాళ్ళు మహిళలు కూడా మెళ్ళో అయినా వేసుకోవచ్చు, ఇక్కడ అయినా కట్టుకోవచ్చు, ఇక్కడైనా కట్టుకోవచ్చు. అవునా? అలా ఇంటి సాంప్రదాయం ఉంటుంది. అలా మనం ఆచరించాలి. దేనికి దానికే. ఎందుకు నోము దారం ఇక్కడ కట్టిస్తారు, పలాని రంగే అని చెప్తారు. మెరూన్ కలర్ కానీ, రెడ్ కానీ, ఆకుపచ్చ, ఈ 3 ఉంటాయి నోము దారాలు అనేవి. అవి కట్టడం వల్ల ఆ రంగు మనం రోజు తుడిచి చూస్తున్నప్పుడు కళ్ళకి మంచిది. ఇక్కడ కట్టడం వల్ల మణికట్ట అనేది చాలా ప్రధానం. ఇక్కడి నుంచి చాలా నరాలు మన బ్రెయిన్కి వెళ్తాయి. ఆరోగ్యాన్ని బాగా ఉంచాలి అంటే మహిళలు గాజులు వేసుకుంటే, ఒకప్పుడు కాలంలో అంటే మా జేజి నాయన అంటే మా తాతగారు, మా నాన్నగారు చెప్పేవాళ్ళు, వాళ్ళ ముత్తాతలు గాజులు వేసుకునే వాళ్ళంట, కమ్మలు పెట్టుకునే వాళ్ళంట, జుట్టు ముడేసేవాళ్ళంట ఆడవాళ్ళలాగే. ఒక వస్త్రధారణ మాత్రమే వేరేగా ఉండేది అని చెప్పేవారు. బొట్టు కూడా పెద్దగా పెట్టేవాళ్ళంట పురుషులు కూడా. అంటే ఇది ఆరోగ్య సూత్రం. ఇప్పుడు ఏంది చేత కాకపోతే గాజులు వేసుకొని ఆడదానిలాగా పక్కన ఉండని బూతులు తిడుతున్నారు. కానీ అసలు మగవాళ్ళకు కూడా ఉంది ఆ సాంప్రదాయం, మనకు తెలియట్లేదు అసలు. కాబట్టి ఆ నోము దారం కట్టడం వెనుక ఆరోగ్య సూత్రం, నడుముకి మొలతాడు కట్టడం వెనుక ఆరోగ్య సూత్రం. అది మొలతాడు ఏదో ఊరికే కట్టేయటం కాదు, పుట్టినప్పుడు కట్టేది. ఒక పూజారి, ఒక పండితుడు వచ్చి శాస్త్రోక్తంగా మంత్రాలతో చెబుతూ మేనమామతో కట్టిస్తాడు. ఎవరంతే వాళ్ళు కట్టరు, మేనమామ వరుసైన వాళ్ళు. లేని వాళ్ళైతే ఈమె ఎవరినైతే అన్న అని పిలుస్తుందో ఆ వరుసైన వాళ్ళు వచ్చి కడతారు. ఎవరినైతే వాళ్ళతో కట్టించారు. అది ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి మేనమామ అంటారు. అటువంటి స్థానంలో ఉండి నేను రక్షణగా ఉంటానని ఎప్పుడు సోదరికి అండగా ఉండేవాడు. కాబట్టి అలా మొలతాడు ధారణ అనేది పురుషులకి మనకి మొదటి నుంచి వచ్చింది. ఇంకొక 100 సంవత్సరాలు అయితే మొలతాడు గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అదొక వింతలాగా చూస్తారు, వింతలాగానే చూస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.